అందరు నమస్కారం అండి. జడా శ్రావణ కుమార్ ఈ వ్యక్తి నిన్న ఒక సభ పెట్టాడండి. ఆ సభ పేరు కూడా ఏదో పేరు ఉంది. ఆ సభకి కొంతమందిని ఆహ్వానించి వాళ్ళ చేత నోటుకు వచ్చినట్టు కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టించడం జరిగింది. అందులో ప్రశ్న అలియాస్ రావణ్ జోసఫ్ వాడొకడు, అలాగే మన కేఎస్ ప్రసాద్, అలాగే మరి కొంతమంది పని బాట లేని బకడాగాళ్ళు, వీళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది. అందులో ఇద్దరు గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. ఒకటి కేఎస్ ప్రసాద్ గారు, రెండు ఈ లోఫర్, ఈ లపంగి ఎవడైతే ఉన్నాడో ఈ ప్రశ్న రావణ్, వాడి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. వీడియో లెంతీ ఉండే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా వీడియోని పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి. అలాగే వీడియోని లైక్ చేయండి. ముందు కేఎస్ ప్రసాద్ ఏం మాట్లాడాడు అనేది వినిపిస్తూ మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. ఈ కేఎస్ ప్రసాద్ నిజంగా సిగ్గుండి మాట్లాడుతున్నాడా, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడా నాకు అర్థం కాల. జడా శ్రావణ కుమార్ని అంబేద్కర్తో పోలుస్తున్నాడు. మరో అంబేద్కర్ జడా శ్రావణ కుమారు, నాడు అంబేద్కర్ను ఓడించారు, ఈ అంబేద్కర్ నన్న గెలిపించండి అని అసలుకి వినిపిస్తా వినండి. ఒక వీర పురుషుణ్ణి అంకితం చేసిన తర్వాత నేను అక్కడి నుంచి ఆయనతో ప్రస్థానం స్టార్ట్ అయింది. సాధారణంగా ఏంటంటే అంబేద్కర్ ప్రతి దగ్గర పుట్టకపోవచ్చు, తన వారసులను ఏదో రూపంలో పుట్టిస్తుంది. ఈ అభినవ్ అంబేద్కరే జలాశ్రవణ్. ఎందుకంటే ప్రసాద్ గారు, నువ్వు 4 రోజులు ఎక్కడైనా దూరంగా దాంకో, నువ్వు గనక దళితులకు కానీ లేకుంటే ఇంకొకరికి కానీ కనిపిస్తే నిన్ను గ్యారెంటీ కొడతారు. నిన్ను గ్యారెంటీ కొడతారు. అంబేద్కర్ గారు ఎక్కడ, ఈ బొగడాగాడు ఎక్కడ, ఈ బొగడాగాడు ఎక్కడ? చవాల మీద పేలాలేరుకునే ఎదవ సన్నాసి, వీడిని అంబేద్కర్తో పోలుస్తున్నావు. సిగ్గుందా నీకు కేఎస్ ప్రసాద్? నాకు అర్థం కాలేదు. ఏం పిచ్చి పిచ్చిగా ఉందా? అంబేద్కర్ గారి స్థాయి ఎక్కడ? ఈ జడా శ్రావణ కుమార్ స్థాయి ఎక్కడ? సిగ్గుంది నీకు అసలుకి? తనతో ఆగదు. సాధారణంగా దళితులంటే ఎందుకు భయం తెలుసా? అగ్రకులాలకి హక్కులు వాళ్ళు సాధించుకోరు, హక్కులు అందరికీ ఇస్తారు. అదే మహామూల అంబేద్కర్ గొప్పతనం. ప్రతి ఒక్కరికి హక్కులు ఇచ్చిన తర్వాత ఆ హక్కుల కోసం ఏమైందిరా అని అడిగితే మళ్ళీ శ్రవణ్ ఇచ్చాడు. ఏంటంటే ఆ లగ్నాలకు ఇవ్వగా తీసుకెళ్ళిపో. ఈ మాట్లాడుతుంటే ఆ జడా శ్రావణ కుమారు మురిసి నవ్వుకుంటున్నాడు. అరే నాకేంది ఎంత భజన చేస్తున్నాడు, నాకేంది ఎంత ఎలివేషన్ ఇస్తున్నాడు, నాకు అంత సీన్ లేదు కదా, నేను ఎక్కడ రోడ్ల మీద తిరిగే కదా, నాకెంత ఎలివేషన్ ఇస్తున్నారు అని చెప్పేసి నవ్వుకుంటున్నాడు మనసులో. ముసి నవ్వులు మురిసిపోతున్నాడు జడా శ్రావణ కుమారు. జడా శ్రావణ కుమార్ నీకే చెప్తున్నా, కేఎస్ ప్రసాద్ ఏదో మాట్లాడటం జరిగింది. పాపం ఆయన ఎందుకు మాట్లాడాడో నాకు కూడా అర్థం కాల. ఆయన మాటల్ని మీరు సీరియస్గా తీసుకోకండి. మీకు అంత సీన్ లేదు. నువ్వేమైనా మాట్లాడాలనుకుంటే నువ్వేమైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించడాలంటే ప్రశ్నించు. అంతేగాని నువ్వు అంబేద్కర్ గారితో పోల్చుకుంటే మాత్రం నీకు బడిత పూజ పడుద్ది. గుర్తుపెట్టుకో, బడిత పూజ. అంబేద్కర్ కాలు గోటుకు కూడా సరిపోవు. నువ్వు అంబేద్కర్ గారి కాలు గోటుకు కూడా సరిపోవు. ఈరోజు అంబేద్కర్ గారి పేరు చెప్పుకొని నీలాంటి కొంతమంది పని బాటలని ఎదవలు వచ్చి కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య గొడవలు పెడుతున్నారు. నీలాంటి ఎదవలు కొంతమంది అంబేద్కర్ గారిని వాడుకొని అంబేద్కర్ గారి పరువు తీస్తున్నారు. మీలాంటి వాళ్ళు అంబేద్కర్ గారి పరువు తీస్తున్నారు. మీ రాజకీయ స్వార్థం కోసం, మీ రాజకీయ ఎదుగుదల కోసం, ఎదుటి వ్యక్తుల మీద కోపంతో అంబేద్కర్ గారిని మీరు వాడుకుంటున్నారు. మీకు నిజంగా అంబేద్కర్ గారు అంటే ప్రేమ లేదు. మీకు అంబేద్కర్ వారసులు మీరు కాదు. మీరు నోటుకు వచ్చినట్టు మాట్లాడటం అంబేద్కర్ చెప్పారా? నోటుకు వచ్చినట్టు కులాలను దూషించమని అంబేద్కర్ గారు చెప్పారా? ఏం చెప్పారు అంబేద్కర్ గారు? మీరు ఎలా అంబేద్కర్ గారు వారసులు అవుతారు? ముఖ్యంగా నీలాంటి వాళ్ళు అందరు కాదు, ఇక్కడ దళితులు అందరు కాదు, ఇలాంటి వాళ్ళు, ఏదే జడా శ్రావణ కుమారు, లేకుంటే ఈ ప్రశ్న లాంటి వాడు, లేకుంటే ఇంకోటి లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా అంబేద్కర్ గారి బొమ్మను పెట్టుకొని వాళ్ళ స్వార్థం కోసం అంబేద్కర్ గారి పరువు తీస్తున్నారు. వీడంట ఈ జడా శ్రావణ కుమార్ అంట అంబేద్కర్ గారు వారసుడంట. ఈ మన కేఎస్ ప్రసాద్ చెప్తున్నాడు. కేఎస్ ప్రసాద్ సిగ్గుండక్కర్లండి మీకన్నా.
ఏ రాజ్యాంగ సవరణలు చేశారు, ఏ లెజిటిమేట్లు చేశారు, అది నీతోనే నా ప్రస్థానం ఏదైతే ఉందో దాని కొనసాగింపుగా ఈ అభినవ్ అంబేద్కర్ ఇవాళ సమాజానికి ప్రతి కష్టంలోనే ఉంటాడు. సుఖంలో ఉండేవాడు కాదు జలాశ్రవణ్, కష్టంలో ఉండేవాడు. ఇందాక మా ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు చెప్పారు, తనదే పార్టీ ఒక అవకాశం ఇద్దాం వాడికి. రాజ్యాంగాన్ని ఎలా ఉంటుందో మహానుభావుడు అంబేద్కర్ని ఓడించారు, ఈ మహానుభావుడు కూడా ఓడించుకుంటావా? ఎవరురా మహానుభావుడు? జరాశ్రవణ్ గారు మహానుభావుడా? ఏం మాట్లాడుతున్నా కేఎస్ ప్రసాద్, నాకు అర్థం కాలేదు. వాడు మహానుభావుడు ఏంటి? జరాశ్రవణ్ గారు మహానుభావుడు ఏంటి? అంబేద్కర్ గారితో ఎలా పోలుస్తున్నారు? నువ్వు కనుక జనాల మధ్యలోగా తిరిగితే నేను గ్యారెంటీ కొడతారు కేఎస్ ప్రసాద్, గుర్తుపెట్టుకో. నీ మీద గౌరవంతోనే చెప్తున్నా. కేఎస్ ప్రసాద్ గారు జనాల మధ్యలో తిరిగితే నేను గ్యారెంటీ కొడతారు. ఇలాంటి ఎదవలకి భజన చేయాల్సిన అవసరం లేదు, ఇలాంటి వాళ్ళకి ఎలివేషన్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఎక్కడికి వెళితే అక్కడ వాళ్ళు భజన చేస్తాము, వైసీపీకి వెళితే వైసీపీ వాళ్ళు భజన చేస్తాము. మనం ఏ ఛానల్లో కూర్చుంటే మనం ఏం మాట్లాడతాం మనకే తెలియదు. మీరు వచ్చి ఇలాంటి వ్యక్తులకి మీరు భజన చేస్తూ మీకు మీరు వెలివేషన్ చేస్తూ అంబేద్కర్ గారు యుగ పురుషుడు, అంబేద్కర్ గారి తర్వాత ఈయన యుగ పురుషుడు అనే లెవెల్లో మాట్లాడుతున్నారే. నిజంగా అంబేద్కర్ గారి పరువు తీస్తున్నారు మీరు. అంబేద్కర్ గారిని రాష్ట్ర ప్రజలు అంటే దేశ ప్రజలు అంత గౌరవిస్తారు, అంత ఉన్నత స్థానంలో చూస్తారు. అంబేద్కర్ గారే ఆయన ఒక శిఖరం, ఆయనతో ఎవరు పోల్చుకోకూడదు. ఆయన స్థాయి వేరు, ఆయన లెవెల్ వేరు అంబేద్కర్ గారిది. ఆయన ముందు మనమెంత బచ్చాగాలం కదా మనం. అంబేద్కర్ గారి ముందు మనం బచ్చాగాలం కదా. మనం ఆయన అంత పెద్ద మహానుభావుడితో మనం పోల్చుకోవడం ఏంది? గతంలో గొడ్డల పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంబేద్కర్ గారి విదేశీ విద్య అనే ఒక ఇదుంటే, ఒక పథకం ఉంటే దాన్ని తీసేసి జగనన్న విదేశీ విద్యని పెట్టుకున్నారు. ఆ రోజే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకత మొదలైంది. ఆ రోజే జగన్మోహన్ రెడ్డి అమ్మన బూతులు తిట్టారు. అంబేద్కర్ కంటే మగోడివా నువ్వు? అంబేద్కర్ అంటే తోపు తురుంకానివా? అంబేద్కర్ గారి పేరు చేసి నీ పేరు ఎలా పెట్టుకుంటామని చెప్పేసి రాష్ట్రం దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించారు. అంత గౌరవిస్తారు అంబేద్కర్ గారిని. అలాంటిది ఈ బొగడాగాడికి, జడా శ్రావణ్ కుమార్ గారికి అంబేద్కర్ గారితో పోలుస్తున్నారు మీరు. సిగ్గుండాలా? ఆయన ఒక పార్టీ పెట్టుకున్నాడు మీ హక్కుల కోసం పోరాడడానికి. మాలాంటి అగ్రకులంలో పుట్టిన పనికి మా హక్కుల కోసం మీరు పోరాడాల్సిన అవసరంలా. జడా శ్రావణ్ కుమార్ అస్సలు అవసరంలా. ఏ గాలికి సాప ఎత్తాడు, ఏ గాలికి సాప. గతంలో గొడ్డల పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీలో సీటు కోసం ఇష్టం వచ్చినట్టు గొడ్డల పార్టీనే మాట్లాడాడు, ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. ఎప్పుడైతే ఇతను నిజస్వరూపం చంద్రబాబు నాయుడు గారు తెలుసుకున్నారో ఇతను దూరం పెట్టి ఇతను సీట్ ఇవ్వాల. ఇతను జిత్తులు మారి నక్క ఒక దిక్క ఉండడు, ఇష్టం వచ్చినట్టు మారుతూ ఉంటాడు. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు అని చెప్పేసి పదవి ఇవ్వలేకే, ఎమ్మెల్యే సీటు ఇవ్వలేకే ఈరోజు బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద కోపంతో ఈరోజు ఇలా మాట్లాడుతున్నారు. మీలాంటి వాళ్ళ చేత మాట్లాడిస్తున్నాడు. ఏమన్నా శుద్ధపోసం కదా జడా శ్రావణ్ కుమార్? శుద్ధపోసం లేకుంటే దళితుల కోసం పుట్టిన నాయకుడు ఇంకోటో కాదు. కేవలం తన రాజకీయ ఎదుగుదల కోసం, ఆయన రాజకీయంగా ఎదగడం కోసం మాత్రమే. జడా శ్రావణ్ కుమార్ మీకు తెలియదు కావాలా? జడా శ్రావణ్ కుమార్ గురించి అసలు విషయం కేఎస్ ప్రసాద్ మీకు తెలియదు కావాలా? మాకు తెలుసు. టీడీపీలో సీటు కోసం ఎలాంటి ప్రయత్నాలు చేశాడో, ఏమేమి కోరికలు కోరాడో ఇవన్నీ మాకు తెలుసు. ఇలాంటి వాడు అంబేద్కర్ గారితో పోలుస్తున్నారు ఏంది? నాకు అర్థం కాదు. ఎందుకంటే హక్కులు పొందుతారని భయం, హక్కులు అందరి కోసం పోరాడతారని భయం, హక్కుగా ఇస్తారని భయం. ఈ భయాన్ని మళ్ళీ శ్రవణ్ రూపంలో రుచి చూపిస్తుంటే మనం సంతోషపడ్డం కాదు, భయాన్ని దారి వేసి ముందుకు తీసుకెళ్ళండి. వాళ్ళకి నిలబడే ఎన్నాళ్ళు పరుగులు ఉంటారు, అణిచివేతకి ఎన్నాళ్ళు కూడా అయి ఉంటారు. ఎవడో ఒకడు
అంబేద్కర్ గారు రాజ్యాంగ రాసిన హక్కులు ఇచ్చారంటే ఆ హక్కులు కూడా ఎత్తేసారు. ఏం చేయాలా? మళ్ళీ శ్రవణ్ రావాలా? శ్రవణ్ కూడా పోరాడుతూనే ఉండాలా? రాజ్యాంగబద్ధ పదవి ఇచ్చి పాల్గొనమనండి. ఎవరి కోసం అంటారు చూద్దాం. స్తంభింపజేస్తారు అసెంబ్లీని, పార్లమెంట్ పంపించి స్తంభింపజేస్తారు. మందాకృష్ణ కంటే మగోడ జడా శ్రవణ్ కుమార్, నాకు అర్థం కాలేదు. మందాకృష్ణ మాదిగ కంటే పెద్ద మగోడ జడా శ్రవణ్ కుమారు. అసలు నీ ఎలివేషన్ చేయండి కేసు ప్రసాద్, నాకు అర్థం కాలేదు. ఇతనికి ఎంత ఎలివేషన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? నీకేమైనా డబ్బులు ఇచ్చాడా అంటే అది ఉండదు. అతనికి అంత సీన్ లేదు. అతను ఏరో వాళ్ళ దగ్గర తీసుకుంటాడు, నీకేమి ఇస్తాడు? బొచ్చు ఏమి ఇవ్వడో ఆ సంగతి నాకు తెలుసు. అంటే ఎవడు పిలిస్తే ఆడ వెళ్ళి భజన చేయటమే. మనం ఎవరి గురించి మాట్లాడుతున్నామో, ఎవరికి వెలివేసి ఇస్తున్నామో అని కనీసం తెలుసుకోరండి మీరు. ప్రసాద్ గారు, మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారో సమాజానికి? ఇలాంటి వాళ్ళు అంబేద్కర్ గారి తర్వాత ఇలా జడా శ్రవణ్ కుమారా? సిగ్గుంది మాట్లాడుతున్నా, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారా? అంబేద్కర్ గారి స్థాయి ఎక్కడ? జడా శ్రవణ్ కుమార్ స్థాయి ఎక్కడ? అధికారం కోసం, పదవుల కోసం అడ్డదారులు దొక్కే వ్యక్తులు ఇలాంటి వాళ్ళందరూ కూడా. ఇలాంటి వాళ్ళకి మీరు ఎలివేషన్ చేస్తున్నారు, అంబేద్కర్ గారితో పోలుస్తున్నారు. సిగ్గు తెచ్చుకోండి కొద్దికన్నా. ఆ పని చేస్తారని అంబేద్కర్ వాళ్ళు కొట్టారు. ఇండి అదే పని చేస్తారా? ఎన్నాళ్ళు అణిచివేత. దేవుడు గుళ్ళేది చర్చి. ఒక సాంతన పొందితే దాంట్లోంచి వచ్చే ఉపద్రవం ఎలా ఉంటుందంటే జాతి కోసం కాదు, దేశం కోసం పోరాడతారు. అంచేత దైవ సన్నిధికి దూరం చేస్తే చర్చిలు వచ్చాయి, క్రైస్తవ మతం వచ్చింది. అన్న మీకు ఏం తీసుకుంటాను, క్షమించండి. ఎందుకంటే 84 సంవత్సరాల మళ్ళీ మతాలు వచ్చాయి. మళ్ళీ మతాలు, హిందువులు, క్రిస్టియన్స్ వీళ్ళ మధ్య గొడవలు పెట్టాలి. ఇదే వీళ్ళ టార్గెట్. అంబేద్కర్ గారు ఏ రోజు చెప్పలా మత రాజకీయాలు చేయండి, లేకుంటే మతాలు గొడవలు పెట్టండి, కులాలు గొడవలు పెట్టండి అని చెప్పి ఏ రోజు చెప్పలా. రాజ్యాంగంలో ఎక్కడా లేదు. ఎవరి హక్కులు వాళ్ళై, ఎవరి ప్రార్థనా మందిరాలు వాళ్ళై, ఎవరి గుడులు వాళ్ళై. ఎక్కడ కూడా వివక్ష చూపించాలి అంబేద్కర్ గారు. మీ రాజకీయ ఎదుగుదల కోసం ఈరోజు మతాలు గొడవ పెడుతున్నారు. ఇక్కడ క్రిస్టియన్స్ ఎందుకు వచ్చారు? హిందువులు ఎందుకు వచ్చారు? ఇక్కడ హిందువులు, క్రిస్టియన్స్ ఎందుకు గొడవ పెడుతున్నారు మీరు? ఎందుకు ఇక్కడ రాష్ట్రంలోని రావణ కాష్టంలా చేయాలని చూస్తున్నారు? ఎందుకు ఇలా ప్రయత్నిస్తున్నారు మీరు? ఏం అవసరం మీకు? మీరు మతాలను తీసుకురాకుండా మీరు రాజకీయం చేయలేరా? మతాలతోనే రాజకీయం చేస్తారా? కులాలతోనే రాజకీయం చేస్తారా మీరు? సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఇంకోటి ఉన్నాడు ఈ రావణ్ గారు, ఈడు గురించి మాట్లాడదామా? ఈడేం మాట్లాడుతున్నా చూడండి. పాపకులానికి సంబంధించిన వ్యక్తులు ఒక ఇంట్లో ఒక మనిషి చనిపోతే సామాజిక బహిష్కరణ చేశారు. మొత్తం మాలకు వస్తుంది. పవన్ కళ్యాణ్ నీ నోట్లో ఏం పెట్టుకున్నావు? గొడ్డల పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దళితుల్ని చంపి ఇంటికి డోర్ డెలివరీ చేస్తుంటే నీ నోట్లో జగన్మోహన్ రెడ్డి ఏమైనా పెట్టుకున్నావా? లేదా సజ్జల రామకృష్ణారెడ్డి ఏమైనా పెట్టుకున్నావా? ఎవరితో పెట్టుకున్నావు నువ్వు? దళిత ఆడబిడ్డల మీద అత్యాచారం చేసి చంపేస్తుంటే నోట్లో ఎవరితో పెట్టుకున్నావు? నువ్వు? జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కన ఒక దళిత మహిళని అత్యాచారం చేసి చంపేస్తే ఆ రోజు నువ్వు ఏం పిగుతున్నావు? ఆ రోజు ఎవరిది నోట్లో పెట్టుకున్నావు నువ్వు? లోపర్నా కొడక, ఇలా మాట్లాడాలంటే మేము కూడా మాట్లాడతాం. నేను బూతులు మాట్లాడదలుచుకోవాలా. నిన్ను గతంలాగా ఇంత ముందులాగా ఇలాంటి పదజాలను వాడదలుచుకోవాలా. పద్ధతిగా మాట్లాడదాం అనుకున్నా. కానీ ఇలాంటి మాటలు మాట్లాడితే ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? పవన్ కళ్యాణ్ గారు అంటే దళితులకి, క్రిస్టియన్స్కి గొడవలు పెట్టాలి. నీ బతుక్కి నాకు అర్థం కాలేదు. నీ బతుకు ఎంత, నీ స్థాయి ఎంతరా? మనకు ముందు నలుగురు చప్పట్లు కొడితే మనలాంటి మగాడు లేడని చెప్పేసి ఇష్టం వచ్చిన మాట్లాడుతూ నీ బతుకు ఎంత, నీ స్థాయి ఎంత? నీ లెవెల్ ఎంత? గొడవల పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడున్నావు నువ్వు? ఎవరితో చేస్తున్నావు నువ్వు? ఎవరితో పెట్టుకున్నావు నువ్వు? ఆ రోజు ఎక్కడికి పోయావు? ఆ రోజు ఎందుకని ఇలాగా ప్రశ్నించలేదు? ఆ రోజు ఎందుకు ఇలా మాట్లాడలేదు? ఎంతమంది దళితుల్ని చంపేశారో తెలుసు కదా.
బీసీ బిడ్డలు ఎంతమందిని చంపేశారో తెలుసు కదా. అంబేద్కర్ గారి బొమ్మ మీద ప్లేట్ల మీద భోజనం పెడుతున్నారని దళితులు వెళ్ళి ప్రశ్నిస్తే వాళ్ళని కొట్టి వాళ్ళని జైల్లో పెట్టిస్తారు. అదే గొడవల పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు నువ్వు ఏం పీకావు, ఎవరితో బిగుతున్నావు? జగన్మోహన్ రెడ్డి దగ్గర కూర్చొని నేను బిగుతున్నావా? తెల్ల ఇంట్రుగులు రోజు ఆ డ్యూటీ ఇచ్చాడా నీకు? ఎదవల్లారా, మీకేం కావాలి? అసలు మీకేం కావాలి? రాష్ట్రం బాగుపడుతుంటే చూడలేరా? ఈరోజు ఇంత విధంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే, ఇంత విధంగా పెట్టుబడులు వస్తుంటే అభినందించాల్సి పోయేసి ఇలా కులాలకి మతాలకి గొడవలు పెడుతున్నారు. మీలాంటి యదవుల వల్ల రాష్ట్రం సర్వనాశనం పోతుందో గుర్తుపెట్టుకోండి. మీరేదో కూటమి ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారినో విమర్శిస్తున్నాం కదా అనుకుంటున్నారు. మీరు కాదు, ఎంతోమంది పిల్లల భవిష్యత్తు మీరు దెబ్బతీస్తున్నారు. ఎంతమంది ఉద్యోగాలని, వాళ్ళకి రావాల్సిన హక్కులని మీరు కాల రాస్తున్నారు. గుర్తుపెట్టుకోండి. మీలాంటి ఎదవలు ఇలా మాట్లాడబట్టే పెట్టుబడిదారులు అంటే చూడండి ఆ రాష్ట్రంలో ఇలా గొడవలు పెట్టుకుంటున్నారు, ఇలా చేస్తున్నారు అని పారిపోయే అవకాశాలు ఉన్నాయా ఎదవల్లారా? మీకు అర్థం కావట్లా? ఇలాంటి మాటలు ఇలాంటి తెచ్చుకోండి. ఇంకన్నా ప్రతిసారి మీ గురించి మాట్లాడాలంటే చిరాకు దొబ్బుతుంది. సిగ్గుమాలి ఎదవల్లారా, సిగ్గుమాలి ఎదవలు. థ్యాంక్ యూ.